హలో, ఏంటి మీరు వచ్చారు ఈరోజు? ఇది మా మాయాదీపం. పిల్లలు రావాలి కదా, మీరెందుకు వచ్చారు? పిల్లమర్రి రాజు మాకు పర్మిషన్ ఇచ్చారు, మేము వచ్చాము. పిల్లమర్రి రాజు, ఏంటిదంతా? అవును ఓంకార, వీళ్ళందరూ ఎప్పటినుంచో ఆడతామని రిక్వెస్ట్ చేస్తుంటే నేనే రమ్మన్నాను. అలాగైతే ఓకే పిల్లమర్రి రాజు. ఫస్ట్ మీ పరిచయాలు. ఫస్ట్ మీ టీము. సుమో, నీ గురించి. హాయ్ పిల్లమరి రాజు. హాయ్ సుమా, ఎలా ఉన్నావ్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? ఈరోజు మమ్మల్ని మాయాద్వీపానికి పిలిచినందుకు. సూపర్ గా ఆడి గెలవాలి, సరేనా? అలాగే పిల్లమరి రాజు. సరే, ఇప్పుడు నువ్వు నా కోసం ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేసి ఇంప్రెస్ చేయాలి. అలాగే చేస్తాను. మ్యూజిక్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. థ్యాంక్ యూ పిల్లమరి రాజు. ఇప్పుడు నెక్స్ట్ పరిచయం. హాయ్ పిల్లమర్రి రాజు. హాయ్ పోతురాజు, ఎలా ఉన్నావ్? నేను సూపరు. ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఆ, ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలు. ఏంటి, నీకు 3 పిల్లలా? అందరూ నీ సైజేనా? అందరు నార్మల్ సైజు, నేను ఒక్కనే. అయ్యో పాపం, ఎందుకు? పాపం ఏం లేదు, నాకు శాపం అది. ఈ రోజు బాగా ఆడి గెలిస్తే నీ శాపం పోతుందిలే. అంతా మీ దయా. సరే అయితే నువ్వు సుమో కన్నా బాగా డాన్స్ చేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. అలాగే పిల్లమర్రి రాజు. మ్యూజిక్. Everybody, adi, body, adi, 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 adi. Jumping like a woman, shining like a diamond, setting a mind waving, sparking like a last chance, moving like a freak gun. She's getting a crazy love right, yo, hitting me like a poison. Boy, girl, maybe the strongest chimpa. ఏం కొట్టేశావు పోతురాజు? థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. యమకింకరా, మాట్లాడు. హాయ్ పిల్లమర్రి రాజు. హాయ్ అమ్మకింకరా, నీకు పెళ్ళైందా? అయింది. ఎంతమంది భార్యలు? ఒకే భార్య. ఏంటి, నీ అందానికి ఒక్కతేనా భార్య? ఏం చేద్దాం, కొద్దిగా రంగు తగ్గింది. అదేంట్రా, రాత్రిపూట ఆ చంద్రుని మించిన అందగాడు లేడు, పగటిపూట నిన్ను మించిన అందగాడు లేడు. ఇది గ్యారంటీ కలరు. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. అరే అమ్మకింకరా, నీ అందమైన డాన్స్ ని చూడాలనుందిరా. నా కోసం చెయ్యవు? అలాగే పిల్లమర్రి రాజు. మ్యూజిక్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదామే మైసమ్మ. ఓ
మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయపు కాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ స్కాములన్నీ కాం చేసి సరదాగా బతుకుతున్న పచ్చగళ్ళ ఇష్యూతోని చచ్చి సగం అవుతున్న మైసమ్మో ఓ మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ Hello, Pilla Mari Raju. హాయ్ రాబు ఎలా ఉన్నావు? I am fine. నీ బాడీకి ఎప్పుడు రిపేర్స్ రాకుండా ఫుల్ ఛార్జింగ్ తో బాగుండాలని నేను కోరుకుంటున్నాను రాబు. Thank you. Thank you. ఇంతకీ నీ హాబీస్ ఏంటి? Dancing, ఇంకా fighting, ఇంకా singing, అబ్బా ఇంకా sleeping. నీలో చాలా కళ్ళున్నారా రాబు. నమ్మవ్వా ప్రూవ్ చేయమంటారా? అన్ని కళ్ళు చూసే ఓపిక నాలో లేదు కానీ ఒక డాన్స్ చేయరా. You wanna feel my kiss, but you can't touch this. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు వాసనకొచ్చాడు మర మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు గోగుల్కే అందరి అందం చూడాలనుకున్నాడు కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు I don't go need to be low. I love you, Coreda. I don't go need to be low. I love you, Coreda. వెరీ గుడ్ పిల్లమర్రి రాజు రోబో డాన్స్ ఎలా ఉంది? రోబో డాన్స్ సూపర్. Yeah! Thank you. ఇంకా మొదటి ఘట్టాన్ని స్టార్ట్ చేయండి. మొదటి ఘట్టం ఏంటి? ఇప్పుడు నేను కొన్ని కూరగాయలు అలాగే ఫ్రూట్స్ ని పంపిస్తాను. కళ్ళకు గంటలు కట్టుకొని వాటి పేర్లను కనిపెట్టాలి. అలాగే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి ఒక్కో పాయింట్ ఇస్తాను. అలా ఏ టీం కైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ టీం గెలిచినట్టు. సరేనా? సరే పిల్లమర్రి రాజు మీ టూ టీమ్స్ లో ఫస్ట్ ఎవరు ఆడతారు? మీ ఇద్దరిలో ఎవరు కళ్ళ గంతలు కట్టుకుంటారు? నేను కట్టుకుంటాను. సరే అయితే పిల్లమర్రి రాజు పోతురాజు కళ్ళ గంతలు కట్టి 3 ఐటమ్స్ ని పంపించు. ఓకే. 3 ఐటమ్స్ వచ్చేసాయి. పోతురాజు జాగ్రత్తగా ఆడాలి సరేనా? సరే. ఒక ఐటమ్ తీసుకో. ఏంటది? ఇంకా తెలియట్లేదు అసలు గుర్తు. పిల్లమర్రి రాజుని హెల్ప్ చేయమను. పిల్లమర్రి రాజు కొంచెం హెల్ప్ చేయవా? కొంచెం టేస్ట్ చేసి చెప్పు. అబ్బా పిల్ల. పుల్లగా ఉందా? ఇంకొంచెం కొరుకు. గుర్తొచ్చింది. ఏంటో చెప్పు. పైనాపిల్. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. భలే భలే మన టీం కి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు 2 ఐటమ్ తీసుకో. పిల్లమర్రి రాజు ఏంది ఎంత పొడుగుంది ఇట్లా? అది ఎంత పడుకుంటే నీకెందుకు? పిల్లమర్రి రాజు ఫస్ట్ హెల్ప్ చేసినాడు, ఇది కూడా కొంచెం హెల్ప్ చేయవా? సరే అయితే దాన్ని కూడా టేస్ట్ చేసి చెప్పు. ఎలాగో అదేంటో చెప్పరా? పిల్లమర్రి రాజు చెప్పాడు కదా కొరికినా అని చెప్పి మళ్ళీ కొడుతున్నా ఎందుకు? ఎలాగో చెప్తా. అబ్బాయి అంతా నీరు నీరు కాస్తుంది. కొంచెం బాగు చెప్తానని చెప్పాను కదా. తొందరగా చెప్పరా? పిల్లమర్రి రాజు తిని చెప్పమని చెప్పాడు. ఒక నిమిషం మాకు ఇప్పుడే కొన్ని ఇత్తులు ఉన్నాయి. ఇత్తులు ఏంటో టేస్ట్ చేస్తాం. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటో చెప్పు. కీరా. మళ్ళీ కరెక్ట్. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. థ్యాంక్ యూ. ఓకే ఇంకా ఆఖరిది తీసుకో.
నువ్వు అలా కొడితే ఎక్స్పర్ట్ వాళ్ళు నవ్వుకుంటున్నారు. పిల్లమర్రాజు నువ్వని చెప్పవా మా సుమోకి? సరే కానీ ముందు అదేంటో చెప్పు. ఇది రుచి చూసి చెప్తానే. ఓకే. ఇది కొంచెం చిన్న ఉంది, మెత్తగా ఉంది నాలాక. అది ఎలా ఉందని అడగట్లేదురా, ముందు దాని పేరేంటో చెప్పు. ఇంకొంచెం తింటాను పిల్లమర్రాజు. తిను. మళ్ళీ ఇంకొంచెం తింటాను. తిను తిను. కొంచెం నాకు పెట్టరా. ఇది అస్మో. అబ్బా తింటావా? ఇది నేను తింటానా? నువ్వు మొత్తం తింటున్నావు, అదేంటో చెప్పు. ఆ, కొవ్వ పేడ. కాదు. రాంగ్. అబ్బా, అది కోవా ఏంటా పొట్టినాయాలా? మళ్ళీ మీది. అబ్బో, సరిగ్గా చెప్పరా ఎద్దవ్వా. స్వీటు. స్వీట్. ముందు దాని పేరు చెప్పరా ఎద్దవ్వా. రావు చెప్తాను. ఇది కొవ్వ స్వీటు. నేనేమంటారు? అదే కొవ్వ పేడ అంటారు. నేను తెలుగులో చెప్పా దీని కొవ్వ పేడ అని. కాదు. రాంగ్. అయ్యో, అది మైసూర్ పాక్. మైసూర్ పాక్ కాదు. అవును. కాదు, అవునరా. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంట్రా పొట్టినాయాలా? రాజు నన్ను ఏడిపిస్తున్నావా? సరే నువ్వే చూడు. చూడు ఇప్పుడు అదేంటో చెప్పు. మైసూర్ పాకు. మరెందుకు తప్పు చెప్పావు? దానివల్ల నీకు ఒక పాయింట్ పోయింది. అది చేతులు ఎందుకు? గుడ్డుకున మింగేయ్. ఓకే, ఇప్పుడు మీ టీం ఆడాలి. అలాగే. సరే, మీ టీంలో ఎవరు కళ్ళ గంతలు కట్టుకుంటారు? నేను. పిల్లమర్రాజు యమకింకరుడి కళ్ళ గంతలు కట్టి 3 ఐటమ్స్ ని పంపించు. 3 ఐటమ్స్ వచ్చేసినాయి. యమకింకర ఫస్ట్ ఐటమ్ తీసుకో. ఏంటిది పేపర్ లాగున్నది? నన్ను అడుగుతావేంటి? అదేంటో నువ్వే చెప్పాలి. టిష్యూ పేపర్ లా ఉన్నది. అది కాదు. సరిగ్గా చెప్పు. పిల్లమర్రి రాజు కొద్దిగా హెల్ప్ చేయరా? నువ్వు కూడా దాన్ని తిని చెప్పు. అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకా అర్థం కాలేదా? అదొక స్వీట్. పిల్లమర్రి రాజు కొంచెం చెప్పరా? సగం పైన తిన్నావు కదరా, ఆలోచించి చెప్పు. ఇవ్వడం లేదు. సరే అయితే ఈజీ క్లూ ఇస్తున్నాను. అది రేకు కాని రేకు. ఏంటా రేకు? అరే చిట్టి చెప్పు చిట్టి. చెప్పేస్తాను. చెప్పు. పూతరేకులు. కరెక్ట్. భలే చెప్పావు. రెండో ఐటమ్ ఇప్పుడు. పిల్లమర్రి రాజు ఏంటి? కొద్దిగా హెల్ప్ చేయరా? ఇంకెందుకు ఆలస్యం? దాని అంతు చూడు. తిను. తెలిసిందా? నాకు తెలుసు ఇది ఏంటిదని. చెప్పు. ఇది మనిషి తలగా. ఒరేయ్, ఎంతమంది రాక్షసుడా? అది ఫ్రూట్ రా. ఫ్రూట్ కాదు, అవునురా. ఇది చిన్న పిల్లల తలగా. చాలా టేస్ట్ ఉన్నది. సరిగ్గా చెప్పు, లేకపోతే ఓడిపోతావు. ఒరే ఫ్రూట్ పట్టుకొని పుర్రె అంటావేంటి? సరిగ్గా చెప్పు చిట్టి. ఇది యాపిల్గా. కరెక్ట్. అది గ్రీన్ యాపిల్. ఇప్పుడు ఇంకా ఆఖరి ఐటమ్ తీసుకో. ఇది నాకు అర్థమైనది. ఏమిటి? ఇది చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మ పడవ. పడవ కాదురా పెద్దవ, అది తినే ఫ్రూట్ రా చిట్టి. కాదు. కావాలంటే తిని చూడు. అర్థమైందా పడవ కాదని? అర్థమైనది. అదేంటి మరి చెప్పు. చెప్పరా చిట్టి, ఓడిపోతాం. ఇది పిల్లమర్రి రాజు ఒకసారి హెల్ప్ చేయవా? ఇంకేం చెయ్యాలిరా, మొత్తం తిన్నావు కదరా. టైం అయిపోతుంది. 5 4 3 2 1 టైం అప్. పిల్లమర్రి రాజు ఏంటి? ఏంటి చెప్పాలి మీరు? రోబో, అదేంటో నువ్వు చెప్పు. ఇది పపాయ, తెలుగులో బొప్పాయి అంటారు. కరెక్ట్. కానీ పాయింట్ రాదు. సరే అయితే
మీకు 2 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఈ ఘట్టంలో మీరిద్దరూ గెలిచినట్టు. వెరీ గుడ్. వినాయక, మరి ముష్కాన్ని ఎవరికి ఇస్తావు? చివరి ఘట్టానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకే మూషికము. అలాగే వినాయక. గణేష్ మహారాజ్ కి. రెండో ఘట్టం పిల్లమర్రాజు, మరి రెండో ఘట్టంలో ఏం చేద్దాం? ఫస్ట్ సుమో వర్సెస్ రోబోకి ఫైట్ పెట్టు ఓంకార. తర్వాత పోతురాజుకి యమకింకరకి ఫైట్ పెట్టు. ఎవరు గెలుస్తారో చూద్దాం. భలే ఉంటుందైతే చూద్దాం మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ బలం ఉంటుందో. సరేనా? సరే. I am ready. వెళ్ళండి రింగ్ లోకి. ఫైట్ స్టార్ట్. ఏయ్ రోబో, ఏయ్ రోబో, ఏయ్ రోబో, ఏయ్ నువ్వు గ్రేట్. సుమో కన్నా నీకెక్కువ బలం ఉంది. ఇప్పుడు పోతురాజు యమకింకరుడు ఫైట్. అలాగే పిల్లమర్రాజు. ఈ ఫైట్ లో పోతురాజు గెలిస్తే సుమో తిరిగి వస్తాడు. లేదంటే సుమో పూర్తిగా ఎలిమినేట్ అయినట్టే. ఇప్పుడు ఫైట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య 3 పురులుంటాయి. ఎవరైతే ఎక్కువ పురులను తీసుకుని వెళ్ళి మీ ప్లేస్ లో పెడతారో వాళ్ళు గెలిచినట్టు. అర్థమైంది పిల్లమర్రాజు. నీకు అర్థమైందా పోతురాజు? నాకు అర్థమైంది పిల్లమర్రాజు. అయితే మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. స్టార్ట్.
నీళ్ళు సరే చూద్దాం. ఆహా, ఇచ్చాను కదా. ఇది నాదేది. ఏంది నీకు ఇవ్వా? నాకు ఓపిక అయిపోతుంది ఇచ్చేరా వెరీ గుడ్ అమ్మ పలుకుతుంది నాకు పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంపరగిలిపోదా చుమ్మా ఇచ్చాడంటే చిరుత మీ వతావా సంగతే సోతావా నీ ఒంట్లో నరం నరం రేగిపోతాది అందుకే మెచ్చారా నీవంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా చిన్నారా చిన్న మీసముంది రోషముంది దుమ్ములే పెద్దమ్ము నాకుంది నాకుంది మత్తుగుంది మస్తుగుంది మూసుకొచ్చిన మోజు బాగుంది అన్నచ్చింది ఓ గుడుగుడు గుంజమా చూడవే చుంచిమా చిరుగురు లాడిన చితరుగునే మామా గడబిడ నారదా ఏంది రసలు గొడవ కలబడి చూడరా చెడుగుడేలే బాబా అమ్మని ఎవ్వారం దాటినే గుడారం ఎర్రకి చిట్టపట పేలుతున్నవే ఊరిన బంగారం నచ్చని బిడ్డూరం ఊతవా తాడు పేడ తేల్చుకుందాము చిన్నారా చిన్న చిన్నారా చిన్న వెరీ గుడ్ సరే పోతురాజు గెలిచాడు కదా మరి సుమన్ పంపిస్తావా వెరీ గుడ్ సుమన్ వచ్చేసాడు థ్యాంక్ యూ పిల్లమరాజు. మరి పిల్లమర్ రాజు వీళ్ళే గెలిచారు కాబట్టి రాజకీయ వీళ్ళకి ఇచ్చేద్దామా వాళ్ళకే ఇస్తున్నా పోతురాజు తీసుకో వచ్చేసింది. థ్యాంక్ యూ పిల్లమరాజు. సరే అయితే ఇప్పుడు మనం మూడో ఘట్టానికి వెళ్దాం అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అపూర్వ ఖడ్గం వస్తుంది వెళ్దామా ఓకే, మూడో ఘట్టం అదిగో అదే అపూర్వ ఖడ్గం అరే వదురా. అరే నాదిరా. అరే వదులురా, నాదిరా. నాది అపూర్వ ఖడ్గం, వదలా. ఆపడు. ఆపమని పండగ చేసేస్తావు. పులిరాజా అంత కోపం చూపించొద్దు, భయపడ్డారు పాపం. మరి కుదలనంటున్నారు. పోయింది రాజా గారు. అది అపూర్వ ఖడ్గం. అది కావాలంటే మీరు సంతోషపెట్టాలి నన్ను. అయితే నేను సంతోష పెడతా. నేను చేస్తా. పులిరాజా ఆ. మీరు అనుమతిస్తే ఆ. వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతా. అలాగే వింత పరీక్ష. సరే. వీళ్ళిద్దరిలో ఎవరైతే నాతో మంచిగా డాన్స్ చేస్తారో వాళ్ళకే ఈ అపూర్వ ఖడ్గం. నీ నాట్యం చూసి నాకు కూడా చాలా రోజులైంది. సరే చేయి చూద్దాం. ఏమిటి పోతురాజు యమకింకరా బుల్లిరాణితో నాట్యం చేయగలరా? చేయగలము. పోటీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. బుల్లిరాజా స్టార్ట్ చేయండి. ఓం హ్రీం ఫట్ జిగ్ జిగ్. Hello boys and girls. This song is dedicated to all the youth of AP. అమ్మాయిల్ని చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా దెబ్బైపోయి లైఫ్ లో హట్ అయిపోయి మట్ అయిపోయిన కుర్రాళ్ళందరికీ ఈ పాట అంకితం. జల్లు చల్లివా కరి నకి కజనిదా ఏ కత్తిరిన కైపువా కత్తిలంటి ఫిగరిదా మనసే
कन्याकुमारी करेंगे सवारी रब ने बना दी जोड़ी अमड़ो अमाड़े चलू चलनिबा करी नकी कसनिबा ए कत्तिरी ना कైపువా కత్తిలాంటి ఫిగరిబా బుల్లిరాజా ఎలా ఉంది? నా రాని కోరిక తీర్చుకుంది కానీ నాకు చిన్న కుళ్ళు. ఎందుకు రాజా? ఎందుకండి నాతో ఎప్పుడన్నా అంత మంచిగా డాన్స్ చేసావేంటి? చేద్దాంలే తర్వాత. ఇంకేం చేస్తానులే కానీ మొత్తానికి ఆ పోతరాజు తోటి తేనో తినకడు కదా అంత అబ్బో కొట్టాలి నిన్న రాజకీయాలు ఇంత డాన్స్ పెట్టుకొని నాకు ఎప్పుడు కనిపించదు. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రాజా. సరే బాగుంది మీ ముచ్చట్లు గాని ఇప్పుడు ఈ ఇద్దరులో ఎవరు బాగా చేసినట్టు? ఇద్దరు బాగా చేశారు కానీ దానికంటే పోతరాజు అబ్బో అబ్బో చాలా బాగా చేశారు. అయితే కట్కో ఇంకా పోతరాజుకి వచ్చేసినట్టేనా? అంతే, పోతరాజుకే. పోతరాజు వచ్చేసుకో. అయ్యో కింద కొట్టాలి నా పైన కొట్టే చెడిపోతుంది. వెరీ గుడ్. ఊరికి పోతురాజు చెప్పానా, ఊరి జనాన్ని కాపాడతా కాబట్టి కత్తి నాది. వెరీ గుడ్. బుల్లిరాజా మరి ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి చేసి ఇంప్రెస్ చేయాలి. అబ్బో అబ్బో సరి ఓం బ్రేన్ బ్రేన్ చెక్ 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 చెక్. ఏంటి మీకు నచ్చిందా డాన్స్? బాగా నచ్చింది. మరి బుల్లిరాజుకి థ్యాంక్స్ చెప్పాలి కదా, చెప్పండి. థ్యాంక్ యూ బుల్లిరాజు. వెల్కమ్ వెల్కమ్. సరే మరి ఆ టీం ఓడిపోయారు కాబట్టి ఆ టీం ని ఇప్పుడు బండరాయి చేస్తున్నారా? ఎవరు బండరాయి చేయద్దు, వాళ్ళు వదిలిపెట్టేద్దాం. బుల్లిరాజు జై. వెరీ గుడ్. సరే మరి వీళ్ళకి ఖడ్గం వచ్చింది, మీకు రాలేదని బాధపడద్దు, ఎందుకంటే తర్వాత ఘట్టంలో మీరు అమృతాన్ని గెలుచుకోవచ్చు. వెళ్దామా? వెళ్దాము. నాకు 4వ ఘట్టం, ఇక్కడ గెలిచిన వాళ్ళకి ఏమొస్తుంది? అమృతం. కరెక్ట్. మీ వెనకాల 10 బంగారు బొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క బంగారు బొమ్మ దగ్గర ఒక్కొక్క ప్రశ్న అన్నమాట. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక మెట్టు ఎక్కే అవకాశం. అలా 5 మెట్లు ఎవరైతే ఫస్ట్ ఎక్కేస్తారో వాళ్ళు గెలిచినట్టు, వాళ్ళకే అమృతం. సరేనా? బంగారు బొమ్మలు అడగండి. యమధర్మరాజు దగ్గర పాప పుణ్యాల చిట్టాలు తెలియజేసేదెవరు? చిత్రగుప్తుడు. కరెక్ట్ గా చెప్పావు. ఒక మెట్టెక్కండి. సరే అయితే 2వ క్వశ్చన్ అడగండి. రోబోట్ ని కనిపెట్టింది ఎవరు? రోబోట్ డైరెక్టర్ శంకర్. సినిమా రోబో కాదు, తప్పు. సైంటిస్ట్ పేరు చెప్పాలి. నన్ను కనిపెట్టింది సైంటిస్ట్
కాదు నువ్వే నేను కాదు సైంటిస్ట్. కాదు నన్ను కనిపెట్టింది నువ్వే సైంటిస్ట్ పేరు నాకు తెలియదు. నీకు సుమో రోబో సినిమాలో రజనీకాంత్. రాంగ్ ఆన్సర్. మొదటి రోబోట్ ని 1921లో కెరల్ కెపెట్ కనిపెట్టాడు. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నేను ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తాను, మీరు ఆ మ్యూజిక్ కి సంబంధించిన పాట పాడాలి. ఫస్ట్ ఎవరెత్తారు? పోతురాజు. పోతురాజు పాడండి. జాబిలికి వెన్నెలకి నమి వచ్చెను. అదేం పాడటం రా. నువ్వు పాడు. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగనలో తేనెలలో కడిగిన ముచ్చములే. ఎలా పాడాను? సూపర్, మీరు ఒక మెట్టెక్కండి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అస్థి పంజరాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? స్కల్. స్కల్ అంట. కరెక్టా రాంగా? రోబో చెప్పింది రాంగ్ ఆన్సర్. నేను చెప్తా. చెప్పు సుమో. స్కెలిటన్. కరెక్టా రాంగా బంగారు బొమ్మలు? సుమో చెప్పింది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. పోతురాజు రీడింగ్ లోకి వెళ్ళిపోయారు. వెరీ గుడ్. బంగారు బొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. మైసమ్మ తల్లిని ఎక్కువగా పూజించే భక్తులు ఏ ప్రాంతం వారు? ఎక్కువ తెలంగాణ వాళ్ళు పూజిస్తారు. కరెక్టా రాంగా? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఆహా భలే వెళ్తున్నారే. నెక్స్ట్ ప్రశ్న. మళ్ళీ ఇప్పుడు మ్యూజిక్ వినిపిస్తాను. ఫస్ట్ నేను హ్యాండ్ లిఫ్ట్ చేశాను, నువ్వు చెయ్యి దించు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఫస్ట్ రోబోనే చేయి లిఫ్ట్ చేశాడు. చూసేసారా? అయితే సారీ. ఇట్స్ ఓకే. సరే పాడు రోబో. పండగలా తిరిగి వచ్చావు, ప్రాణాలకి వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరిపెట్టించావు, మా తోడుకి తోడయ్యావు, మా నీడకి నీడయ్యావు, మా అయ్యకి అండై నిలిచావు. హౌ ఇస్ ఇట్? బంగారు బొమ్మలు నచ్చిందా పాట? చాలా చాలా బాగా పాడాడు. సూపర్. సుమో పోతురాజు ఈసారి మీరు చెప్పి ఈక్వల్ అయిపోవాలి, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సినిమాలో సోమోలని ఎక్కువగా పేల్చే డైరెక్టర్ ఎవరు? సుమో చెప్పు. రాజమౌళి. రాజమౌళియా? అవును. అయితే రాంగ్ ఆన్సర్. అయ్యో పేరు చెడగొట్టుకుంటున్నా సుమో. యమకింకరా నీకు తెలుసా? చెప్పు. శంకర్ డైరెక్టర్. శంకర్. బంగారు బొమ్మలు కరెక్టా రాంగా? తప్పు. మీ ఇద్దరికి ఒక ఆప్షన్స్ ఇస్తారు ఇప్పుడు. పోతురాజు రోబో ఆలోచించండి, చెప్పేసేయండి. ఆప్షన్స్ ఇవ్వండి బంగారు బొమ్మలు. సురేందర్ రెడ్డి, వివి వినాయక్, కోదండరామిరెడ్డి. రోబో చెప్పు. రెడ్డి. కోదండరామిరెడ్డి కరెక్టే కదూ? ఒరేయ్ నీకు చిప్పు లేదు బ్రెయిన్ లో. ఎందుకు? నువ్వు చెప్పింది తప్పు కాబట్టి. నువ్వు చెప్పు పోతురాజు. వివి వినాయక్. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అమావాస్య నాడు ఏం కనిపించకుండా పోతుంది? చంద్రుడు. చంద్రుడు. కరెక్టా రాంగా? కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. రోబో ఇంకొక స్టెప్ ఎక్కితే మీరు గెలిచేసినట్టే. సుమో 2 చెప్పేస్తే మీరు గెలిచేస్తారు. బంగారు బొమ్మలు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తున్నాము. ఫస్ట్ ఎవరు? సోమో. కమ్ముకున్నా చీకట్లోనా దూసుకొచ్చే వెలుతురమ్మా, గజ్జ కట్టి కత్తి పడితే చిచ్చు రేపే కాళీవమ్మ, జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ మా జేజమ్మ.
బంగారు బొమ్మ. చాలా చాలా బాగా పాడాడు. ఇప్పుడు ఇంకా ఆఖరి మెట్టుంది. మీ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ ఎక్కేస్తారో వాళ్ళు గెలిచినట్టు, సరేనా? అడగండి. శివునికి కుమారులు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు కుమారులా? ఎవరెవరో చెప్పండి. అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు. బంగారు బొమ్మలు కరెక్టా రాంగా? రాంగ్ ఆన్సర్. అయ్యో, ఇప్పుడు మీరు ఆప్షన్స్ తీసుకుంటారా? తీసుకుంటాం. బంగారు బొమ్మలు ఆప్షన్స్ ఇవ్వండి. నలుగురు, ఇద్దరు, ఒక్కరు. ఇద్దరు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, మీరు గెలిచారు. అండ్ రోబో, యమకింకరా, చివరి మెట్టు దగ్గర మీరిద్దరు ఓడిపోయారు. ఈ పరీక్షలో మీరు ఓడినందుకు మీ ఇద్దరిని బంగారు శిలగా మార్చేస్తున్నాం. అయ్యో, వీళ్ళ జీవితం ఇంతేనా? ఇంతేకాదు, మీరిద్దరు గనక ఒంటికన్ను రాక్షసుని చంపేస్తే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు, సరేనా? సరే. అయితే సింహాసనం మీదకి వెళ్ళండి. నీ అద్భుతమైన తెలివితేటలతో మమ్మల్ని మెప్పించినందుకు నీకు అమృతాన్ని కానుకగా ఇస్తున్నాము. తీసుకో. జయ హో నరుడా, జయము జయము, ధీరాది ధీర, వీరాది ధీర, వీర మార్తాండ, జయే భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. అమృతం వచ్చేసింది. మరి ఇప్పుడు ఒంటికన్ను రాక్షసుడి దగ్గర వెళ్దామా? వెళ్దామా? ఒంటి కన్ను ఎక్కడా? ఒంటి కన్ను కాలి గోరంత లేవు, నన్నే పిలుస్తావా? నాతోనరా నీ ఆటలు? మట్టి కనిపిస్తా. నువ్వేంట్రా సుమో? ఈరోజు నీ గాలి తీస్తా. నువ్వు తీస్తే పోయేది కాదు రా నా గాలి. ఒరేయ్, మా ఇద్దరి కాళ్ళ కింద పడితే అప్పడంలో నలిగిపోతావురా. పోరా, మళ్ళీ వస్తావేంట్రా? పోతురాజు, నీకు బోల్డంత శక్తినిస్తున్నాను. మీ కొరడాతో కొట్టి ఒంటికన్ను రాక్షసుని కింద పడేసి వాడి బుడగలు పేల్చేయండి. అబ్బా, ఎంత దెబ్బ కొట్టావురా. అలాగే కొడుతూ ఉండు, నేను వస్తున్నా. నన్ను చంపద్దు, ప్లీజ్. నన్ను చంపద్దు, చంపద్దు, నన్ను చంపద్దు, ప్లీజ్. अरे करो करो जरा जलसा, सानी दपा मगर ऐसा, अरे करो करो जरा जलसा. ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో? తెలుసా తెలుసా తెలుసా, ఎవరికైనా తెలుసా వాని తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో? అరే తెలియకపోతే చూడరా బాబు, హీస్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు. You've got
पदनिसा अरे करो करो जरा जलसा వెరీ గుడ్ సుమో. ఈ గెలుపంతా పోతురాజుదే. ఊరుని కాపాడే పోతురాజుని వాడొక లెక్క నాకు. కానీ మీకు ఐడియా ఎవరిచ్చారు? పిల్లమర్రాజు. మరి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పిల్లమర్రాజు. పిల్లమర్రాజు మా రోబోని యమకింకర్ని రప్పించరా? ఓ నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తున్నారు చూడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నా కాదు, మన పిల్లమర్రాజు చెప్పు. థ్యాంక్ యూ పిల్లమర్రి రాజు. ఓకే, ఇంకా మరి నిధిని సొంతం చేసుకుంటారా? మాకు నిధి వద్దు. ఎందుకు? రాక్షసుని చంపాలనుకున్నాము, చంపేశాము. మేము వీరులు అనిపించుకున్నాము, అదే చాలు. వెరీ గుడ్. ఈరోజు పిల్లలందరూ చూసి చాలా ఆనందపడి ఉంటారు. మరి వాళ్ళందరికీ మీరే గుడ్ నైట్ చెప్పండి. పిల్లలు మళ్ళొచ్చే వారము మరిన్ని ఆటలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. టాటా.